దేవునికి స్తోత్రం. తెల్లవారిందండి, మేలుకున్నారా? 7 గంటలు అయిపోయింది. ఈ పాటికే మీరు మేల్కొని ఉన్నారని నమ్ముతున్నాను. ఒకవేళ పడకల మీద ఉంటే రండి, దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరొక రోజు ఇచ్చావయ్యా, నీకు వందనములు. మరొకసారి నీ మాట కొరకు కనిపెట్టుకున్నాము. మాతో మాట్లాడమని క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేల్కొన్నారా? మరి పొద్దున్నే హడావిడిగా కాదండి, త్వరగా వెళ్ళిపోవాలి, డ్యూటీలకి వెళ్ళిపోవాలి, ఆఫీస్కి వెళ్ళిపోవాలి, స్కూల్కి పంపించాలి, ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, చాలా హడావిడులు. ఇంకా క్రిస్మస్ షాపింగ్ చేయాలి. ఇప్పుడే కొంతమంది హడావిడిగా మధ్యలో ప్రభువుని మర్చిపోతున్నారు. ఈ రోజున తెల్లవారితే చాలండి, ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్ అంటారు. పొద్దున్నే 7 గంటలకే ట్రాఫిక్ అయిపోతుంది. మళ్ళీ సాయంకాలం అయ్యిందంటే భయంకరమైన ట్రాఫిక్. మీరెప్పుడైనా వీధుల్లోకి వెళ్ళి నిలబడి ఏం జరుగుతుందని గమనించారా? ముఖ్యంగా చెన్నై, హైదరాబాద్, మరి ముంబై, ఈ పెద్ద పెద్ద పట్టణాల్లో, ఈవెన్ విజయవాడ రోడ్ల మీద నిలబెడితే ఎన్ని వాహనాలు వేగంగా పోతుంటాయో చూడండి. పోయేవాళ్ళు పోతుంటారు, వచ్చేవాళ్ళు వస్తుంటారు, తిరిగే వాళ్ళు తిరుగుతుంటారు. ఎక్కడికి పోతున్నారు మీరు? వీళ్ళంతా దేని కొరకు పరుగులు పెడుతున్నారు? ఒకవేళ వారిని ఆపి అడిగితే ఎక్కడికి వెళ్తున్నావంటే నీకెందుకు అంటారు. ఆఫీస్కి వెళ్తున్నాను అంటారేమో, పని మీద వెళ్తున్నాను అని సింపుల్గా ముగించుకుంటారు కొంతమంది. పొద్దున్న లేచిన దగ్గర నుండి సాయంత్రం వరకు మనుషుడు తిరుగుతూనే ఉన్నాడు, రోడ్ల మీద ఉంటున్నాడు, ఇళ్లల్లో ఉండటం లేదు. మనుషులు ఈ రోజున అసలు ఇంట్లో వండుకోవడమే మర్చిపోయారట, మానేశారట. బయట తినటమే ప్రభువు అంటున్నాడు. యథార్థంగా ఉండాలని పరుగులెత్తి వాడు ఎవరైనా ఉన్నాడా? నమ్మకముగా ఉండాలని ఆశపడేవారు ఎవరైనా ఉన్నారా? దేవుని చిత్తానుసారంగా వెళ్ళాలి, నడవాలి, చేయాలి అనే ఆశ కలిగిన వారు ఎవరైనా ఉన్నారా? నేను ఎంతో మిమ్మల్ని దీవించాను, మీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాను, మీకు మంచి శరీరాన్ని ఇచ్చాను, మీకు మంచి మంచి చదువులు, సంధ్యలు, ఇంకా చెప్పాలంటే మేడ మిద్దెలు దేవుడు ఇచ్చాడు. ఇవన్నీ మేము సంపాదించుకున్నాం అనుకుంటాం. ఆయన ఇవ్వకుండా మనం ఏమీ సంపాదించుకోలేదు. మనం ఏముందో, ఏమై ఉన్నామో అది కేవలం గుర్తుపెట్టుకోవాలి. మనకి కలిగినవన్నీ ఆయన ద్వారా కలిగినవి. ఎందుకంటే సర్వము ఆయనదే. కానీ మనుషులకు ఆ కృతజ్ఞత లేదు. ఇది నాది, నా సంపాదన, నా నాబులు అనే మోటువాడు ఉన్నాడు. ఒకడు, వాడికి చాలా ఆస్తులు ఉన్నాయి, చాలా గొర్రెల మందలు ఉన్నాయి. దావీదు అడిగాడు, కొంచెం నీ గొర్రెల మాంసం కొంచెం ఇవ్వమని అడిగితే, నా సంపాదన, నా గొర్రెలు నేను ఎందుకు ఇస్తానని విర్రవీగాడు. చూడండి, అలాగే ఈ రోజున దేవుడు ఎవడు, దేవుడు ఎక్కడున్నాడు అనేవారే గాని నేను ఏమై ఉన్నాను? ఆయన కృప వలనై ఉన్నాను. నా ఆరోగ్యం ఆయన ఇచ్చింది, నా ఆస్తి ఆయన ఇచ్చింది, నా గర్భఫలం ఆయన ఇచ్చింది, వరం నా కుటుంబం ఆయన ఇచ్చింది. ఏంటండి? గుణపతి అయిన భార్య దొరకుట మేలు, అట్టిది యెహోవా యొక్క దానము. దేవుడు మనకు మేలు చేస్తున్నాడు కానీ కృతజ్ఞత లేదు మనకి. దేవుడు మనకు ఇస్తున్నాడు కానీ నమ్మకస్తులుగా లేము, విసిగిపోతున్నాడు. ప్రభువు ఎంత ప్రేమించినా, ఎంత దీవించినా వీరికి కృతజ్ఞత లేదే. పట్టణాలు పాడైపోతున్నాయి. పట్టణాల్లో చూడండి ఎంతగా ఇవాళ మంచి రోడ్లు, మరి మెట్రోస్, ఇంకా ఏవేవో ఫెసిలిటీస్ ఉండటం, అట్లా పెట్టడం, దాంతో ఆటే అక్రమం విస్తరించిపోతుంది. డ్రగ్ ఆఫ్ ట్రాఫిక్ ఎక్కువైపోతుంది. పబ్బులు, క్లబ్బులు ఎక్కువైపోతున్నాయి. తిరుబండారాల స్టోర్స్ ఎక్కువైపోతున్నాయి. ఎక్కడ చూసినా మనుషులు ఉరుకుతూ పొరుగుతూ దేని కొరకు తాపత్రయపడటం చూస్తున్నాం. గొమొర్రోలు కూడా ఇలాగే తయారైనట్టు తింటూ, తాగుతూ, ఒక మనిషి చాలా పెళ్ళిళ్ళు చేసుకుంటాడు. ఇప్పుడు అలాగే జరుగుతుంది కదండి. ఈ విపరీతమైన దినాలలో రగులుకుంటుంది. అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఒకరోజు దేవుడు ఇర్మియాతో చెప్పాడు. చూడండి, ఇర్మియా గ్రంథం 5వ
అధ్యాయం. యెరూషలేము వీధులలో అటు ఇటు పరుగెత్తుతూ చూచి తెలుసుకొనుడి, దాని రాజవీధులలో విచారణ చేయుడి. యెరూషలేము వీధులలో ఇటు అటు పరుగెత్తి చూడు. యెరూషలేము బదులు నీ పట్టణం పెట్టుకో. చెన్నై వీధులలో, హైదరాబాద్ వీధులలో, విజయవాడ వీధులలో ఈ పక్క ఆ పక్క పోయి రాజవీధి, మౌంట్ రోడ్, మెయిన్ రోడ్, ఎంజీ రోడ్ ఏంటండి ఆ ముఖ్యమైన రహదారిలో చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంటాయో వాహనాలు. ఎక్కడికి పోతున్నారు వీరంతా? ఎందుకొరకు తిరుగుతున్నారు వీరంతా? దేవుని వెతికేవారు ఎవరైనా ఉన్నారా? దేవుని కొరకు బ్రతికేవారు ఎవరైనా ఉన్నారా? దేవుని కొరకు పరుగులెత్తేవారు ఎవరైనా ఉన్నారా? దేవుడు చేసిన మేలును తలంచాలి అని కృతజ్ఞతలు చెల్లించేవారు ఎవరైనా ఉన్నారా? అసలు జీవితంలో నమ్మకంగా జీవించాలి, యథార్థంగా ఉండాలని ఆశపడేవారు ఉన్నారా? ఏదో విధంగా డబ్బు సంపాదించాలి, ఏదో విధంగా గొప్పవారి అయిపోవాలి అనే వంకర మార్గాలు కలిగిన వారే గాని ఉన్నది చాలు అని యథార్థంగా దేవుని మీద విశ్వాసం ఉంచిన వారు ఉన్నారా? పోయి చూడు, ఇర్మియా పోయి చూడు, దాని రాజవీధుల్లో విచారణ చేయుడి, న్యాయము జరిగించుచు నమ్మకముగా ఉండు, యత్నించు ఒకడు మీకు కనబడిన ఎడల నేను ఆ పట్టణాన్ని క్షమిస్తాను అంటున్నాడు. న్యాయముగా నడుచుకొనుచు నమ్మకముగా ఉండు, యత్నించువాడు ఉండడం లేదో కనీసం ఉండాలి అని ఆశపడేవాడు ఉంటే చాలట. దేవుడికి ఆశ ఉంటేనండి తీరుస్తాడు. దేవుని కోసం నీకు బ్రతకాలి అని అంటే నిన్ను బ్రతికిస్తాడు. నీకు ఆశ లేదు, నేను పరిశుద్ధంగా ఉండాలి అని ఆశ ఉంటే ప్రభువు నన్ను పరిశుద్ధపరుస్తాడు అని అడగవు. నమ్మకంగా ఉండాలి. ప్రభువా నన్ను నమ్మకస్తుడిగా చేయని ఎప్పుడైనా మీ జీవితాల్లో ప్రార్థించారా? ఒక యథార్థపరుడిగా చేయని ఎప్పుడైనా ప్రార్థించాడా? యథార్థంగా ఉండటం అంటే పాపం లేకుండా ఉండడం కాదండి, ఉన్నది ఉన్నట్టుగా ఉండడం. గమనించండి, యథార్థ పరులను కోరుతున్నాడు అంటే ఉన్నది ఉన్నట్టుగా తప్పు చేస్తే తప్పు చేశానని చెప్పుకుంటాడు, అబద్ధాలు ఆడడు, కళ్ళబుల్లి కబుర్లు చెప్పడు, ఉన్నది ఉన్నట్టుగా ఉంటాడు, నిజం చెప్పేవాడు. అలాంటి వాళ్ళు అంటే దేవుడు చాలా ఇష్టం అంటాడు. అలాంటి వాళ్ళు బలహీనంగా ఉన్నా కూడా వారిని బలపరుస్తాడు ప్రభువు. దావీదు యథార్థపరుడు. తను తప్పు చేశాడు కానీ తప్పు చేసిన దాన్ని ఒప్పుకున్నాడు. తన తప్పు ఈ రోజు వరకు అందరికీ బహిరంగంగా తెలుస్తుంది, దాయలేదు. మనం తప్పు చేసేటప్పుడు లేని సిగ్గు, భయం ఒప్పుకునేటప్పుడు ఎందుకు వస్తుందండి? యథార్థంగా ఉండేవాడు తన తప్పును దాయడు. సిగ్గు, అవమానం కలిగిన దాని నుంచి విడుదల పొందటానికి ఒప్పుకుంటాడు. యథార్థంగా ఉండేవాడు, ప్రయత్నించడానికి ఉండేవాడు ఒక్కడు అంటే చాలు, నేను ఆ పట్టణం అంటిని కాపాడతాను అంటున్నాడు. పాపం విస్తరించిపోయినప్పుడు, మనుషులు తమ మార్గాలు చెరిపేసుకున్నప్పుడు, బలాత్కారంతో నిండిపోయినప్పుడు దేవుడు ఈ మనసులో నొచ్చుకున్నాడట. ఎందుకురా చేశాను మానవుల్ని అని బాధపడ్డాడట. ఈ అక్రమాన్ని తుడిచేస్తారని చూసినప్పుడు అప్పుడు ఒక్కడు కనపడ్డాడు, కేవలం నోవాహు దేవుని ముందు నిందారహితుడిగా యథార్థపరుడిగా ఉన్న ఒక్కడిని చూసి ఆ ఒక్కడిని బట్టి సృష్టి కాపాడబడింది. ఈ రోజు వరకు మనం ఉన్నామంటే దానికి కారణం ఆ ఒక్కడిని దేవుడు కోరుకొని అతని చేత ఓడ కట్టించి ఆ ఓడలో ప్రతి జంతువును జతలుగా చేర్చి నోవాహును విశ్వాసముంచిన తన 3 కుమారులు కోడళ్లను ఇంకా 120 సంవత్సరాలు కట్టాడట. నోవాహు ఓడ కడుతున్నప్పుడల్లా తను ఏంటయ్యా ఓడ కడుతున్నావా అని అడిగితే, ఇదిగో వరద రాబోతుంది, దేవుని ఉగ్రత రాబోతుంది, ఓడలో ఉన్న వాళ్ళకి రక్షణ అని ప్రకటించాడు. కానీ ఎవరు వినల, అపహాస్యం చేశాడు. అంతవరకు ఎప్పుడు వర్షం చూడలేదు వారు కాబట్టి అదేంటని నవ్వులాటగా, అపహాస్యంగా, ఎగతాళిగా ఉండింది మనకి. యేసు ప్రభువు వస్తున్నాడు, ఇదిగో దేవుని రాజ్యము సమీపించుచున్నది గనుక మారు మనస్సు పొందండి అని ఇవాళ సేవకులు ప్రకటిస్తుంటే వీళ్ళయ్యా ఎక్కడ వచ్చాడు యేసు ప్రభు అని ఎగతాళి చేస్తున్నారు కదా, నవ్వుతున్నారు కదా, హేళన చేస్తున్నారు కదా, నమ్మటం లేదు కదా. మనుషులు
దేవుని రాకడ ఉందయ్యా, ఆయన ఉగ్రత దినము ఉందంటే భయమే లేదు కదా. క్రైస్తవులు అని చెప్పే వారికి కూడా భయం లేదే. అందుకే దేవుడు అంత్య దినములలో అపహాసకులు లేస్తారు అని చెప్పాడు. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారిగా ఉంటారు అని చెప్పాడు. దయచేసి ఇటువంటి పరిస్థితుల్లో మీరు ప్రభువుని నమ్మిన బిడ్డలైతే యథార్థంగా ఉండటానికి ప్రయత్నించండి. క్రీస్తు నీకు సహాయం చేస్తాడు. ప్రభువు కృప వలన మనం పాపాన్ని జయించగలం, సాతానుని ఓడించగలం, ఇష్టలుగా జీవించగలం. ఒక్కడు నా సన్నిధిలో ఉంటే అంటే బండ సందుల్లో నిలబడగలిగిన వాడు ఒక్కడుంటే నేను ఈ పట్టణాన్ని కాపాడుతాను. నా సన్నిధిలో మోకరించి ప్రార్థించేవాడు, నా మాట విని వణికేవాడు ఒక్కడుంటే 1000 మందిగా ఎన్నిక లేని వాడిని జనాంగంగా నేను చేస్తానని చెప్పిన దేవుడు అనేక సార్లు చరిత్రలో అలాంటి కార్యాలు జరిగాయి. ఈ అంత్య దినాలలో అలాంటి కార్యాలు నీ ద్వారా నా ద్వారా జరిగించాలని ప్రభువు కోరుతున్నాడు. నీ యోగ్యత ఏమీ అక్కర్లేదండి. నువ్వు చదువుకున్నావా, మంచి ధనవంతుడివా, జ్ఞానవంతుడివా, ఏమీ అక్కర్లేదు. నీవు సంపూర్ణంగా దేవునికి అప్పగించుకుంటే చాలు, యథార్థంగా ఉంటే చాలు. నిన్ను చూసిన దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, వాడుకుంటాడు. ప్రభువు ఈరోజు సామాన్యులను కోరుకుంటున్నాడు. ఇర్మియాను పోయి ఇటు అటు పోయి తిరిగి చూడమంటే ఆయన ఎన్నిక లేని వారి దగ్గరికి వెళ్ళాడట. వెళ్ళి చెప్తుంటే వాళ్లకు వినటమే లేదు. వాళ్ళకు అసలు వాళ్ళు మాట పట్టించుకోవడమే లేదు. 4వ వచనం, నేను ఇట్లా అనుకుంటుని, వీరు ఎన్నిక లేని వారై ఉండి యెహోవా మార్గమున తమ దేవుని న్యాయ విధిని ఎరుగక బుద్ధిహీనులైరి. వీరు ఏమి లేకపోయినా దేవుని వాక్యాన్ని వింటుంటే, వారు చెప్తుంటే వారు దేవుని న్యాయ విధిని, దేవుని వాక్యాన్ని వినక బుద్ధిహీనులు అయిపోయారు. వినటం లేదండి దేవుని మాటలు. ఇవ్వాలా మనుషులు పోని గనుల దగ్గరికి వెళదాము, గనుల యొద్దకు పోవుదమని వారితో మాట్లాడెను. వారు యెహోవా మార్గమును తమ దేవుని న్యాయ విధిని ఎరగని వారి ఉందురు కదా అనుకుంటుంది. అయితే ఒకడు తప్పకుండా వారందరూ తిరుగుబాటు చేసేవారుగా ఉన్నారు. విశ్వాసఘాతకులుగా తిరుగుబాటు చేస్తున్నావు. పోనీలే, ఏమీ ఎరగని వాడి దగ్గరికి వెళ్తామంటే అసలు వారికి విలువే తెలియక బుద్ధిహీనంగా ఉంటున్నారు. ఈ రోజున దేవుడు ప్రభువు, మన కొరకు ప్రాణమిచ్చిన ప్రభువు మనల్ని ఎలాగైనా కాపాడాలని ఈ అంత్య దినాలలో ఆయన ఉగ్రత దినములు దగ్గర పడుతున్న సమయంలో నీ ద్వారా నా ద్వారా కొందరైనా పరలోక వారసులుగా చేయటానికి, ఆత్మలను పట్టజాలర్లుగా చేయడానికి ఆయన కోరుకుంటున్నాడు, అనుకుంటున్నాడు. దేవునికి పనికొచ్చే వాళ్ళు హృదయ శుద్ధి గలవారండి. ఆయన కావాలని కోరుకునేవారు దీనులుగా ఉండాలి. ఆయన ఎంత సామాన్యుడినైనా వాడుకోగలడు గాని అపవిత్రుడిని వాడుకోలేడు. ఆయన ఎంత దీనస్థితిలో ఉన్న వ్యక్తినైనా దీవించగలడు గాని ఆయన అహంకారులను వాడుకోలేడు. విరిగి నలిగిన హృదయం కలిగి జీవిద్దాం. ప్రభువా నన్ను వాడుకో. నా తల్లి గర్భములో ఉన్నప్పుడు నన్ను ఎందుకొరకు నీవు నిర్మించుకున్నావో అందుకొరకు నేను బ్రతుకుతానని, అలా బ్రతకడానికి నాకు సహాయం చేయి. ఈ శోధనలు జయించడానికి, పోరాటాలు జయించడానికి, లోకస్తులను ఎదిరించడానికి, నీ సాక్షిగా బ్రతకడానికి నీ కృప చూపించు ప్రభువా అని మనం పరిశుద్ధంగా ఉండటానికి, యథార్థంగా ఉండటానికి ప్రయత్నిస్తే, ప్రభువు సహాయాన్ని కోరుకుంటే ఆయన మనకు సహాయం చేస్తాడు. ఆయన సాక్షిగా మనల్ని వాడుకుంటాడు. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, గురిలేని జీవితంలో ఎందరో జీవిస్తున్న ఈ భయంకరమైన దినాలలో గురి కలిగి జీవించడానికి మాకు సహాయం చేయి. ఈ లోకము దాని ఆశ గతించిపోతుందని గుర్తించి యేసు వైపు చూచుచు మా ముందున్న పందెమును ఓపికతో పరిగెత్తుటకు, మా చుట్టూ నశించిపోతున్న వారి కొరకైన భారము కలిగి నీ ప్రేమ సువార్తను ప్రకటించి క్రీస్తు యొద్దకు వారిని నడిపించుటకు నీ పరిశుద్ధాత్మ శక్తిని మా ఒక్కొక్కరికి అనుగ్రహింపమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు,
కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి ఉన్న మనందరికీ ఇప్పుడును ఎప్పుడును సదాకాలం తోడయుండును గాక. ఆమేన్.